హాయ్ ఎవ్రీవన్, కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి ఐస్ క్రీమ్. ఈ ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ అందరికి ఇష్టమైన స్వీట్ ఏమైనా ఉందంటే అది ఐస్ క్రీమ్. ఈ వేసవికాలంలో చాలా చల్లగా ఇంకా నోట్లో కరిగిపోయే ఐస్ క్రీమ్స్ తినాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో చాలా టేస్టీ అయిన ఐస్ క్రీమ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో, ఇంకా గిల్ట్ ఫ్రీ అంటే ఎలాంటి గిల్ట్ లేకుండా చాలా హాయిగా తృప్తిగా ఐస్ క్రీమ్‌ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేలాగా మీకు ఏ విధంగా చేసుకోవాలో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు పూల్ మకానా తీసుకోవాలి. పూల్ మకానాని తామర పువ్వు గింజలని కూడా అంటారు. 20 బాదం పప్పులు, 20 జీడిపప్పులు, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఓట్స్, 2 టేబుల్ స్పూన్ డార్క్ చాక్లెట్, 2 టేబుల్ స్పూన్ కిస్మిస్, 1 టేబుల్ స్పూన్ చాకో పౌడర్. ఒకవేళ మీ దగ్గర చాకో పౌడర్ లేకపోయినా సరే చాక్లెట్ వేసుకుంటున్నాం కాబట్టి సరిపోతుంది. చాకో పౌడర్ ఉన్నట్లయితే ఖచ్చితంగా చాకో పౌడర్ వేసుకోండి. ఇప్పుడు వేడిగా ఉన్న పావు లీటర్ పాలని ఇందులో వేసుకుని ఒకసారి స్పూన్తో కలిపి ఒక అరగంట లేదా గంట సేపు అలా నానబెట్టి ఉంచేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ వేడి పాలల్లో బాగా నానిపోయి ఉంటాయి కాబట్టి మిక్సీ పట్టుకుంటే చాలా బాగా ఫైన్ పేస్ట్గా అవుతాయి. గంట సేపు బాగా నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమాన్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. బాదం పప్పు తొక్కలు ఉంటాయి కదా, అవి తీసేసుకుని వేసుకున్నా పర్లేదు, తొక్కలతో వేసుకున్నా పర్లేదు. బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఒకటి అర్థమవుతుంది, నేను ఎక్కడా కూడా షుగర్ అనేది కలపలేదు. ఇది షుగర్ ఫ్రీ ఐస్ క్రీము. ఇలాంటి ఐస్ క్రీమ్స్ తింటే చాలా హెల్దీ కూడా. వీడియోలో చూసారు కదా, ఈ విధంగా చాలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక కంటైనర్లో తీసుకుని 8 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ అనేది తయారైపోయి ఉంటుంది. చిన్నపిల్లలకైతే ఐస్ క్రీమ్ మోల్స్ ఉంటే ఐస్ క్రీమ్ మోల్స్లో వేసుకుని ఇస్తే మంచిగా వాళ్ళు చాలా లైక్ చేస్తారు తినడానికైతే. ఒకవేళ ఐస్ క్రీమ్ మోల్స్ లేనట్లయితే ఇలా చిన్న టీ గ్లాసెస్ ఉంటాయి కదా, అందులో పోసుకుని ఫోక్స్ని ఉంచి ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా మార్నింగ్ కల్లా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాంటి ఐస్ క్రీమ్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఎలాంటి బయట ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ కలపలేదు కాబట్టి ఫుల్గా హోమ్ మేడ్ ఐస్ క్రీమ్స్ చాలా సేఫ్టీ పిల్లలకి కానీ పెద్దలకు కానీ. అలాగే వేసవిలో ఐస్ క్రీమ్ తింటే శరీరానికి చల్లదనం కలుగుతుంది, వేడి నుంచి అయితే కొంత రిలీఫ్ వస్తుంది. ఇలాంటి ఐస్ క్రీమ్స్ తినడం వల్ల శరీరానికి మంచి శక్తిని ఇస్తుంది. ఇంకా ఇందులో మంచి ఫ్యాట్స్ ఉండటం వల్ల మంచి ఎనర్జీ కూడా మన బాడీకి అందుతుంది. బాగా సాడ్గా ఉన్నప్పుడు లేదా స్ట్రెస్గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఐస్ క్రీమ్స్ తింటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. సో ఐస్ క్రీమ్స్ని చాలామంది మూడ్ బూస్టర్ ఫుడ్ అని కూడా అంటారు. మరిన్ని హెల్దీ వీడియోల కోసం కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.